గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అరుపుర గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెర్చిబై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు ఉండగా మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. 3 వ్యక్తులు మంటలో సజీవ దహనం కాగా 20 మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్థానిక ఎమ్మెల్యే మైకల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని, విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్లలో తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైకల్ లోబో తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గోవా అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలో అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతులకు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. గోవాలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొదట వంటగది ఏదైతే ఉంటుందో ఆ వంటగదిలో ప్రమాదం అయితే సంభవించింది. ఒక్కసారిగా వంటగదిలో ప్రమాదం సంభవించినప్పుడు ఆ మంటలు పూర్తిగా కూడా నైట్ క్లబ్ ఏదైతే ఉందో ఆ నైట్ క్లబ్ లోపల చాలా ఫాస్ట్ గా కూడా మంటలు వ్యాపించడంతో ఎవరు తప్పించుకోలేకపోయారు. అయితే మంటల్లో చిక్కుకున్నటువంటి సుమారు 23 మంది ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారో అందులో చాలా మంది ఊపిరాడక, మెయిన్ గా మంటల్లో చిక్కుకుని 4 సజీవ దహనం అయితే ఊపిరాడక మిగిలినటువంటి వారు చనిపోయారు. ఇందులో 4 పర్యాటకులు ఉన్నారు. ఇందులో చనిపోయినటువంటి పర్యాటకులు కూడా ఉన్నారు. అయితే మిగిలినటువంటి వారందరూ కూడా హోటల్లో పనిచేసేటటువంటి సిబ్బందిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే గోవాలో జరిగినటువంటి నైట్ క్లబ్ ఏదైతుందో
ఈ నైట్ క్లబ్ కి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు అసలు ఎలా ప్రమాదం జరిగింది అనే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఆలోచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల తప్పిదమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఏకంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఎవరైతే ఉన్నారో ఆయనే డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఈ ప్రమాదానికి గల కారణాలన్నిటి కూడా ఆలోచించారు. అందులో భాగంగా 20 మంది పొగ ఎప్పుడైతే చాలా ఫాస్ట్ గా వ్యాపించిందో ఆ పొగలో ఊపిరాడగా చనిపోయారంటూ కూడా నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాద వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే లోకల్ ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కూడా అక్కడ సంఘటన స్థలానికి ఆయన చేరుకున్నారు. అయితే ప్రధానంగా కూడా ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదంలో క్లబ్ లో భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలు పాటించలేదు అనేటటువంటి విషయం బయటపడింది. దీంతో పాటు నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం నైట్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా తనిఖీలు అయితే చేపట్టారు. ఈ గతంలో ఎన్నడూ కూడా జరగని విధంగా ఈ ప్రమాదం జరగడము, ఇంతమంది 23 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోవడంతో అనుమతులు లేని లైసెన్స్ లేనటువంటి నైట్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రస్తుతం తనిఖీలు అయితే చేపట్టారు. ప్రధానంగా కూడా ఈ గత ఏడాది ప్రారంభమైనటువంటి ఈ నైట్ క్లబ్ లో ఇంత ప్రమాదం జరగడంతో ఒకసారిగా స్థానికులు కూడా అయితే భయాందోళనకు గురవడం జరిగింది. ఇక్కడ ఒకటి ఏదైతే క్లబ్ ఉందో ఇది ప్రధానంగా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నైట్ క్లబ్ ఇది. సో ఈ నేపథ్యంలోనే బర్చిబై రోమియా లేన్ అనేటటువంటి ఈ నైట్ క్లబ్ ఏదైతే ఉందో ఇది చాలా లోకల్ గా తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వంటగది ఏదైతే ఉందో ఈ క్లబ్ లోపల నైట్ క్లబ్ లోపల ఉన్నటువంటి వంటగదిలో వంట చేస్తూ ఉండగా లోపల సిలిండర్ వెళ్లడంతో మంటలు ఫాస్ట్ గా వ్యాపించాయి. అయితే మంటలు వ్యాపించిన క్రమంలోనే ఎవరు తప్పించుకోలేనటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రమాద స్థాయి ఏ స్థాయిలో ఉందో అనేది అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి ఉత్తర గోవాలో జరిగినటువంటి అర్బోరా గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఈ నైట్ క్లబ్ అనేది తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ అవడంతోనే ఎక్కువగా పర్యాటకులు కూడా ఈ క్లబ్ కు వస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ క్లబ్ కు వచ్చినటువంటి పర్యాటకులు కూడా ఇందులో చిక్కుకున్నారు. అయితే సిబ్బంది పనిచేసేటటువంటి క్లబ్ లో పనిచేసేటటువంటి సిబ్బంది సుమారు 20 మంది వరకు కూడా ఉండడము, ఎక్కువ మంది సిబ్బంది ఇప్పుడు చనిపోవడము, అందులో మహిళలు కూడా ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్ళలో మహిళలు కూడా 4 మహిళలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని చాలా మందిని రక్షించే ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది ఊపిరాడగా చనిపోయారు అనేటటువంటి విషయం అయితే బయటకు వచ్చింది. ఇంకా కూడా కొనసాగుతున్నాయి సహాయక చర్యలు ఆల్మోస్ట్ పూర్తయినప్పటికీ కానీ మృతుల సంఖ్య 23 వరకు చేరడంతో గోవాలో అతి పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో జరగడం ఇదే చూడవచ్చు. రానున్న రోజుల్లో డిసెంబర్ వస్తుంది ఎండింగ్, అంటే ఇయర్ ఎండింగ్ కూడా రాబోతుంది. గోవాలో చాలా పెద్ద స్థాయిలో పార్టీలు జరుగుతుంటాయి. మరి ఆ పార్టీలు జరిగేటటువంటి క్రమం ముందే ఇటువంటి ప్రమాదం జరగడమే కాస్త భయాందోళనకు కలిగిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 31st చాలా పెద్ద ఈవెంట్లు అన్ని కూడా గోవా కేంద్రంగానే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు వాటన్నిటిని కూడా ప్రస్తుతం గోవా అధికారులు కూడా రంగంలోకి దిగి ప్రతి ఒక్క అనుమతులు లేనటువంటి నైట్ క్లబ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా తనిఖీలు చేసి అనుమతి లేకపోతే ఖచ్చితంగా కూడా వాటి మీద కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా అధికారులు తప్పిదాలు ఏదైనా ఉంటే, అంటే అనుమతులు ఏమాత్రం కూడా ఇవ్వకూడదు అని చెప్పినా సరే అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తప్పవంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగినటువంటి అధికారులు ఎవరెవరికి అనుమతులు ఉన్నాయి, అనుమతులు లేనటువంటి నైట్ క్లబ్స్ ఏమిటి అనే దాని మీద వివరాలు అయితే ఆరాధిస్తున్నారండి. మధు, మరి ఈ ఘటనకు సంబంధించి క్లబ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నైట్ క్లబ్ ఏదైతే ఉందో దీనికి ఎక్కడ కూడా అనుమతులు లేనట్టుగానే తెలుస్తుంది. అనుమతులు లేనటువంటి ఈ క్లబ్ కు ఏ విధంగా ఒక సంవత్సరం కాలం నుంచి కూడా దీన్ని రన్ చేస్తున్నారు అనేది చాలా కీలకం. ఇలా అనుమతులు లేకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఎన్ని క్లబ్లు ఉన్నాయి అనేది కూడా చాలా కీలకం. కాబట్టి డెఫినెట్ గా కూడా దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతున్నారో వాళ్ళు అధికారులకు లంచాలు ఇచ్చేసి దాన్ని వీటిని నిర్వహించడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా
ఈ నైట్ క్లబ్ కి సంబంధించిన నిర్వాహకులు ఎక్కడా కూడా ఏమీ మాట్లాడారు, ఏమి చెప్పడానికి లేదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఎవరు ఎటువంటి రిప్లై ఇచ్చినా సరే పోయిన ప్రాణాలు తిరిగి రావు. అందుకోసం అందులో భాగంగానే ఇక పైన ఇటువంటి జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు ఉండాలి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మైకేల్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం అధికారులకు చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు లేనటువంటి హోటల్స్, నైట్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ. आज क्लब में जो इंसिडेंट्स वाइज अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए। गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ने 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई। ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है। जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ। गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें हैं जो उनको बिहाइंड द बार्स किया जाएगा। सर, क्या आप मानते हैं कि बहुत बड़ी घटना है? पिछले 5 सालों में इस तरह की घटना कभी नहीं हुई थी। गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है। इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था। तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी, दिस इज द फर्स्ट टाइम एटलीस्ट 10-20 साल में तो पहला इंसिडेंट, इतनी बड़ा इंसिडेंट कभी नहीं हुआ था। और हैंड्स फोर्थ मैं मेरी पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से सेफ्टी लेने की। వెల్కమ్ బ్యాక్. ఇండిగో సంస్థకు టీజీసీఏ షోకాస్ నోటీసులు ఇచ్చింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసింది. ఇక ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 6 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక, సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం వేయడం లేదు. ఇండిగో సీఈఓ క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇండిగో సీఈఓ సారి చెప్తే లక్షలాది ప్రయాణికుల సమస్య తీరుతుందా? పైలట్లకు విరామం ఇవ్వాలంటే విమానాలు ఆపేసి బ్లాక్మెయిల్ చేస్తారా? ఇండిగో నేరానికి శిక్ష లేదా? ఇండిగోని శిక్షించకుండా నిబంధనలనే సడలిస్తారా? వేలకు వేలు పెట్టి టికెట్స్ కొని ఎయిర్పోర్ట్లో బిచ్చగలలాగా ఉండాలా? కనీసం లగేజ్ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు రిఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది. ఇక లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఎయిర్పోర్ట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడ ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇక ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. ఇక సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే
విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తుంది. సీఎం రేవంత్ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 23 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. నిజాం రజాకాలను ఎదురించిన చరిత్ర నల్గొండ ప్రాంతానికి ఉందని, దేవరకొండ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానమన్నారు. తమ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు జారీ చేసి గోధుమలు తీసేసి సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. చంద్రశేఖరరావు గారు, నువ్వు ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని. పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇయ్యలే. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. ఎంపీలు మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు. సార్, సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని. నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో ఆపుకో ఫుల్లుకో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషకాలు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఎస్ఎల్బిసి కడితేనే మాకు న్యాయం జరుగుతుందని కొట్లాడి 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ళు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బిసిని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బిసిని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బిసి ఆగుతుందని. హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. ఎస్ఎల్బిసి కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. ఈ నెల 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి, ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ను విడుదల చేయనున్నారు. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 27 సెషన్లు ఉంటాయని, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను సమ్మిట్కు ఆహ్వానించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇలాంటి సమ్మిట్ గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అని ఈ దేశం మొత్తానికి తెలియాలనే ఆలోచనతోనే మంత్రులుగా ప్రత్యేకంగా వెళ్లి, ముఖ్యమంత్రి గారితో సహా అందరం వెళ్లి ఒక్కొక్క దగ్గర ఆహ్వానించి వచ్చాం. ఇట్ ఈస్ బేసికలీ అన్ ఎకనామిక్ సమ్మిట్, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ సమ్మిట్. తద్వారా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఈ సమ్మిట్ సమాచారం వారి ద్వారా తెలుసుకొని ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారని ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ గ్లోబల్ సమ్మిట్ 2025. ఈవెంట్ వచ్చేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే అంశం ప్రధానంగా ఇది ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే అంశము కానే కాదు. కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తా ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతోని పెట్టుబడులు పెడతామని MOU చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది, వారితో కూడా ఒప్పందాలు చేసుకోవటం జరుగుతుంది. ఆ క్రమంలో బ్రేకింగ్ న్యూస్. అలాస్కా కెనడియన్ భూభాగమైన యూకాన్ మధ్య సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. దాదాపు 30 సార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ప్రాణ ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో టీమిండియా జేభేరీ మోగించింది. విశాఖ ACA VDCA స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో సఫారీ జట్టును చిత్తు చేసి 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ నేకగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నిలిచింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.